డైరెక్ట్గా మీడియా ఈవెంట్ అంటే ఎలా ప్లాన్ చేయాలో దాన్ని ప్లాన్ చేసి చేయటం అన్నీ నాకు చాలా కంఫర్టబుల్గా ఆయనతో పని చేయటం జరిగింది. సో వెల్కమ్ టు సినిమా శామ్యూల్ మాథ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా తమిళ్లో మాత్రం తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజ్లో రీమేక్ అవుతుంది. ఎందుకంటే మా పద్ధతి ముందు అలాగే ఉంటుంది కదా, ఒక సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకుల దాన్ని హిట్ చేస్తే దాన్ని 8 లాంగ్వేజ్లు తీస్తారు. 2 వారాల్లో ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఈ సినిమా రాసిన అశోక్ అండ్ రాజశేఖర్కి నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ 2024లో ఇలాంటి ఒక సెన్సిటివ్ స్వీట్ లవ్ స్టోరీ రాయటం చాలా కష్టం. ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రోళ్ళు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు థియేటర్కి వచ్చేటప్పుడు మేమైతే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఆ వారం మొత్తం ఆ థియేటర్కి వెళ్తున్నాం అని వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు పాకెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఉంది, ఫోన్ అని, అందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మీరు 2 seconds వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తే వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని వాళ్ళు చాలా ఫాస్ట్గా గెస్ట్ చేస్తున్నారు. అండ్ గెస్ట్ చేసిన తర్వాత అలాగే జరుగుతుందంటే వాళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వనని చెప్పి ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి డిస్కనెక్ట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియకుండా చాలా రిఫ్రెషింగ్గా ఒక స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఎడిట్. సో ఈ సినిమా అన్నీ ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయబడినాయి. అండ్ మంచి దానికి ఎప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంది. సో నేను నా రిటర్న్ టు లవ్ స్టోరీస్లో చాలా పాజిటివ్స్ని చూస్తున్నా. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నాకు మాత్రం కాదు, ఎందుకంటే నాకు ఈ సంవత్సరం రియల్ లైఫ్లో కూడా చాలా ప్రేమ పుట్టింది, చాలా మంచి విషయాలు జరిగినాయి, చాలా అదృష్టవంతుడు అయిపోయాను నేను. కానీ ఈ సినిమా తర్వాత మిగతా వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక లవ్ స్టోరీ మనం చేస్తామని, ఎక్కువ లవ్ స్టోరీస్ రాస్తారు, మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తారని నేను నమ్ముతున్నాను. ఆ రిజల్ట్ మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది. సో November 29th నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు లాస్ట్ 4-5 years నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా నా టైం వస్తుందని చెప్పాను. ఈసారి చెప్తున్నా, నా సినిమా వస్తుంది రోయ్, అందులో లవ్ ఉంది రోయ్, వచ్చి ఫ్యామిలీతో పండుగ చేసుకుని రోయ్ అంట. సో November 29th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్. వాళ్ళు ఆల్వేస్ సపోర్టెడ్ మీ, సునీల్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ, దేవ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ నేను సినిమాకి వచ్చే కాలం నాకు ఇంకా గుర్తుంది. రామనాయుడు గారు నాకు ఇచ్చిన అడ్వైస్, ఆయనతో నేను స్పెండ్ చేసిన టైం, అండ్ ఇవన్నీ నేను లైఫ్ లాంగ్, నేను చెప్పాను కదా, more than half my life I've been an actor and more than half of that I've been a Telugu hero. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ మీ. నేను ఈరోజు ఎక్కడ వెళ్ళి ఏం చేసినా నా అచీవ్మెంట్స్లో 50% మీదే. అండ్ ఇంకా ఫ్యూచర్లో అలాగే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ సో నేను నెక్స్ట్ తెలుగు సినిమా స్ట్రైట్గా ఎప్పుడు చేస్తానని ఇక్కడ ఇండస్ట్రీతో అడిగి నాకు బోర్ కొట్టింది, సినిమా వాళ్ళని అడగను. కానీ మీడియా వాళ్ళు మీ ముందు చెప్తున్నాను, నా ప్రేక్షకులకు చెప్తున్నాను, మీకు కావాలంటే ఎవడేం ఆపలేడు. సో మీకు కావాల్సినట్టు మీరు చేయండి, అదే జరుగుతుంది. సో ఫస్ట్ 29th November ఒక ఎగ్జామ్ ఉంది, నాకు హాల్ టికెట్ తీసుకున్నా, వచ్చి సినిమా చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ సిద్ధుని. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే and thank you for supporting me for these 21 years and hopefully we will be friends forever. And మా ప్రేక్షకులకి మళ్ళీ చెప్తున్నా, 29th November సిద్ధు సినిమా వచ్చింది రోయ్, సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ గీత, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైం నువ్వు ఇచ్చే ఇంట్రోస్ కంటే మా ఇంట్లో కూడా ఎవరు నన్ను అంత ప్రేస్ చేయట్లేదు. సో వాళ్ళని నీ ప్రోగ్రామ్స్ చూసి నేను నేర్చుకోమంటా. ఓకేనా? అది ప్రేమతో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్, స్టే బ్యాక్. అండ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము మరొకసారి. సామ్యూల్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాజశేఖర్ గారు